వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరసరావుపేటలో విద్యార్థిపై దాడి ఘటనలో పోలీసులకు ఫిర్యాదు. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద 10th క్లాస్ విద్యార్థిపై ప్రిన్సిపాల్ శంకర్ రెడ్డి చేయి చూసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు తెలిసింది. పాఠశాలలో శారీరక శిక్షలు నిషేధించబడిన నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం మరియు తక్షణమే అరెస్టు చేయాలని తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆక్స్ఫర్డ్ స్కూల్ ఇక్కడ ఏం తప్పు చేయకుండా కానీ ఊరికే కొడుతున్నా అండి. ఫీజు కోసం అయితే పిల్లల్ని నించబెడుతున్నా. 8 years నుంచి ఇక్కడ చదువుతున్నా అండి. ఏం చేయకుండా అంటే సార్ ఆడపిల్లల్ని జుట్టు పట్టుకొని తలకాయ మీద కొట్టడం, చెంపల మీద కొట్టడం. ఇప్పుడు నేను మాట్లాడకపోయినా అండి వేరే వాళ్ళు మాట్లాడుతుంటే కెమెరాలు పిలిపించి కిందకు వచ్చి జుట్టు పట్టుకొని లాగి వెనకాల మీద గుద్దారండి. 10th క్లాస్ చదువుతున్నా అండి. ప్రిన్సిపల్ అండి శంకర్ రెడ్డి సార్. అమ్మాయిని కూడా మేము విట్టు కాలేజ్కి పంపించాం. ఈయన హాల్ టికెట్ ఇవ్వలేదు. మేము 80,000 కట్టినా సరే లేదమ్మా నేను ఇవ్వను, మొత్తం ఫీజు కట్టాల్సింది 2 లక్షలు ఉందని చెప్పాడు. మేము పెద్దవాళ్ళ చేత కూడా మేము చెప్పించాం. అయినా ఆయన హాల్ టికెట్ ఇవ్వలేదు. నా ముగ్గురు పిల్లలు ఇక్కడ చదువుతున్నారని చెప్పాను. నేను 8 సంవత్సరాల నుంచి చదువుతున్నా. మా పిల్లల్ని టార్చర్ పెట్టడం, మీరు డబ్బులు కట్టలేదన్నా. మొన్న 25,000 కట్టాను. మళ్ళీ ఈ రోజు మా అమ్మాయిని కొట్టి నువ్వు ఫీజు కడితే లోపలికి రావాలన్నాడు. మోకాళ్ళ మీద నిలబెడతాడు 4 గంటలు 3 గంటలు. మళ్ళీ షూ లేవని చెప్పి 100 రూపాయలు వసూలు చేస్తారు. ఎన్ని ఇలా చేస్తున్నాం మేము, ఎందుకు అడిగామని చెప్పి మా మీద కక్ష పెట్టుకొని ఇలా కొట్టాడు మా అమ్మాయిని. నేను అడిగా ఎందుకు షూ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారా నేను అడిగా. షూ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు, ఐడి కార్డు లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు, యూనిఫామ్ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు. ఎందుకని నేను అడిగిన దానికి ఈ రోజు నా పిల్లల్ని కొట్టి రోడ్డు మీద ఎక్కించాడు ఆయన. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చూపించమంటే చూపించట్లేదు. అది శంకర్ రెడ్డి నాకు చూపించమంటే చూపించట్లేదు. అది